Hello everyone, welcome to ACE Online. సో నా వాయిస్ వినబడుతుందా మీకు? మరియు వీడియో కూడా కనబడుతుందా? రైట్. ఓకే. సో నా పేరు వచ్చేసి మధుశేఖర్. ఓకే. నేను ఇక్కడ మీకు ఫిజిక్స్లో ఎస్పెషల్గా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీకు ఈ యొక్క ఈఏపీ సెట్కి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? ఫిజిక్స్లో నుంచి ఏ పార్ట్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ? మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సింపుల్గా చెప్పాలంటే ఫ్లూయిడ్ మెకానిక్స్. ఓకేనా? ఈ యొక్క ఫ్లూయిడ్ మెకానిక్స్లో నుంచి మీకు కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీ యొక్క ఎగ్జామ్కి, ఓకే, ఈఏపీ సెట్కి ఎగ్జామ్కి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని వివరించబోతున్నాను. ఓకేనా? సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూసుకొని వాటికి రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎస్పెషల్గా నేను క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తున్నానండి. ఓకేనా? రైట్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది మీకు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇఫ్ ప్రెషర్ అట్ half the depth of a lake is equal to 2/3 pressure at the bottom of the lake, then what is the depth of the lake? Okay, depth of the lake ఇక్కడ అడగడం జరుగుతుంది. సో యాక్చువల్గా ప్రెషర్ at the bottom of the lake, సో జనరల్గా ప్రెషర్ at bottom of lake, ప్రెషర్ అట్ బాటమ్ ఆఫ్ లేక్ తీసుకుంటే ఏముంటుందండి? ఫార్ములా, బేసిక్ ఫార్ములా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్, ఓకే, రో జీహెచ్. ఇక్కడ హెచ్ వచ్చేసి, ఓకే, డెప్త్ ఆఫ్ ఎ లేక్ అని చెప్పొచ్చు. ఓకేనా? రో జీహెచ్. ఓకేనా? నౌ ఇక్కడ ప్రెషర్ అట్ బాటమ్ ఆఫ్ ద లేక్. ఓకే, నౌ ప్రెషర్ అట్ హాఫ్ ద డెప్త్ ఆఫ్ ద లేక్. ఓకే, ప్రెషర్ at half depth of lake తీసుకుంటే ఇక్కడ మనకు ఏమొస్తుంది? ఇక్కడ h/2 వస్తుంది. P0 ప్లస్ రో జీ h/2 ఇది. సో వీటికి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రెషర్ అట్ హాఫ్ డెప్త్ ఆఫ్ లేక్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ప్రెషర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద లేక్ అంటున్నాడు. అంటే ఓకే, P0 ప్లస్ రో జీహెచ్/2 ఈజ్ ఈక్వల్ టు 2/3, ఓకే, 2/3 ఇంటూ P0 ప్లస్ రో జీహెచ్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు సింపుల్గా డెప్త్ ఆఫ్ ఎ లేక్ వచ్చేస్తుంది. ఓకేనా? డెప్త్ ఆఫ్ ఎ లేక్ వచ్చేస్తుంది. ఇక్కడ చూద్దాం. P0 ప్లస్ రో జీహెచ్/2 ఈక్వల్ టు 2/3 ఆఫ్ P0 ప్లస్ 2/3 ఆఫ్ రో జీహెచ్. ఇప్పుడు ఇక్కడ P0 మైనస్ 2/3 ఆఫ్ P0 అంటే ఇక్కడ ఈ టర్మ్ నేను ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుందండి? P0/3 అవుతుంది ఇక్కడ. ఓకేనా? నేను ఈ టర్మ్ని ఇక్కడికి తీసుకెళ్ళాను అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ 2/3 మైనస్ 1/2 తీసుకుంటే మనకు 1/6 వస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఓకే, రో జీహెచ్/6 వస్తుంది ఇక్కడ. సో దీన్ని ఇక్కడ 2 వస్తుంది ఇక్కడ. ఓకేనా? మనకు కావాల్సింది హైట్ కదండి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2P0/రో జీ. ఓకే, సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత మనకు? 2 ఇంటూ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ 10⁵. ఓకేనా? ఇంటూ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ యూ కెన్ టేక్ 10⁻3,000 ఇంటూ గ్రావిటీ 10. సో యూ విల్ గెట్ 20 మీటర్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? సో 20 మీటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. ప్రెషర్ ఎట్ ద బాటమ్, atmospheric pressure plus rho GH.
pressure at a half depth of lake P naught plus rho GH by 2. So I am equating based on the given condition. So ila condition base cheskoni nenu simplify cheste meeku depth of lake anedi vastundi. Okay na? Right. Next question చూద్దాం. A uniformly tapering vessel is filled with a liquid of density 900 kg per meter cube. 900 kg per meter cube. The force that acts on the base of the vessel due to the liquid is. So, ఇక్కడ ఏం కనుక్కోవాలండి? ప్రెజర్ కనుక్కోవాలా. ఇక్కడ 10 power minus 3. ఓకేనా? ఇక్కడ ఏం కనుక్కోవాలండి మనము? ఫోర్స్ కనుక్కోవాలి. ఫోర్స్ దట్ యాక్ట్స్ ఆన్ ద బేస్. ఇక్కడ బేస్ దగ్గర ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా? జనరల్ ఫార్ములా ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ ఏరియా కదా. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా. సో ప్రెషర్ని మనము రో జీహెచ్ రాసుకోవచ్చు కదా. రో జీహెచ్ ఇంటూ ఏరియా, అంతే, సింపుల్. సో ఇక్కడ రో డెన్సిటీ ఆఫ్ ద వెజల్ యూ కెన్ టేక్ డెన్సిటీ ఈజ్ 900, గ్రావిటీ యూ కెన్ టేక్ 10, హైట్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు 0.4 ఇచ్చినాడు. ఇక్కడ హైట్ 0.4 హైట్ ఆఫ్ ద వెజల్ 0.4 ఇంటూ ఏరియా ఆఫ్ ద బేస్ ఇక్కడ 2 ఇంటూ 10 power minus 3, 2 ఇంటూ 10 power minus 3. సో ఇక్కడ -3కి ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ మనకు సో 0.8 ఇంటూ 9, సో 7.2 మనకు న్యూటన్స్ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ సింపుల్, దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బేస్ ఆఫ్ ఏ వెజల్, ప్రెషర్ ఇంటూ ఏరియా, ప్రెషర్ ఈక్వల్ టు రో జీహెచ్ ఇంటూ ఏరియా. సింపుల్ క్వశ్చన్ కదా. రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఎ సిఫన్ ఈజ్ used in demonstrated in the following figure. Okay, this is siphon. Okay na, following figure. The density of the liquid flowing in siphon is 1.5 grams per centimeter cube. Density ఇచ్చినాడు ఈ siphon లో fluid. The pressure difference between the point P and point S will be. Pressure difference అడుగుతున్నాడు అంటే, సో ఇక్కడ సపోజ్ ప్రెజర్ పి ఉందనుకుందాం, ఇక్కడ పిఎస్ ఉందనుకుందాం. సో ప్రెజర్ డిఫరెన్స్ పిపి మైనస్ పిఎస్ ఎంత అని అడుగుతున్నాడు అనుకోండి. సో ఎంత చెప్పండి? వెరీ సింపుల్. ఎంత? ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పి పాయింట్ అనేది సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ మీద లొకేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ పాయింట్ కూడా సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ మీద లొకేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఏ ప్రెషర్ ఉంటుందంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంటుంది ఇక్కడ పి దగ్గర అండ్ ఎస్ దగ్గర, ఇద్దరు రెండింటి దగ్గర. ఓకే, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంటుంది. సో ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో నెట్ వచ్చేసి మనకు 0. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇక్కడ. ఓకేనా? నెట్ ప్రెషర్ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 0 వస్తుంది. ఎందుకంటే పి పాయింట్ దగ్గర అట్మాస్ఫిరిక్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది, ఎస్ పాయింట్ దగ్గర అట్మాస్ఫిరిక్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది. సో పి మైనస్ పిఎస్ ఈక్వల్ టు 0. ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకేనా? సో సర్ఫేస్ మీద యాక్ట్ అయితే అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సపోజ్ ఇలా తీసుకున్నాం, ఇక్కడ లిక్విడ్ ఉంది, ఈ లిక్విడ్ పైన ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే మనకు అట్మాస్ఫిరిక్ ప్రెషరే ఉంటుంది. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ P0 10⁵ న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. ఓకేనా? కానీ ఇక్కడికి వచ్చేసరికి హైట్ని డిపెండ్ అయి ఉంటుంది. ఎంత హైట్ ఉంది? రో జీహెచ్. ఓకేనా? అర్థమైందా? సపోజ్ ఈ పాయింట్ దగ్గర అనుకోవాలనుకోండి P0 ప్లస్ రో జీహెచ్ అనమాట. కానీ ఇక్కడేమో ఇక్కడే అడుగుతున్నాడు. ఒకవేళ మనకి ఇక్కడ అడిగింటే డిఫరెంట్ వచ్చేదేమో, కానీ ఇక్కడే అడుగుతున్నాడు కాబట్టి మనకు ప్రెషర్ డిఫరెన్స్ అనేది సేమ్ ఇక్కడ మనకు. ఓకేనా? 0 వస్తుంది ప్రెషర్ డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఇంకో క్వశ్చన్ చూడండి. ఓకే, ఈక్వల్ మాసెస్ ఆఫ్ వాటర్ అండ్ ఎ లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ 2 ఆర్ మిక్స్డ్ టుగెదర్, దెన్ ద మిక్సర్ హ్యాస్ ఎ డెన్సిటీ ఆఫ్. సో గుర్తుపెట్టుకోండి ఒక ఫార్ములా ఇక్కడ. ఏదైనా 2 లిక్విడ్స్ ఆఫ్ సేమ్ మాస్, రిమెంబర్ గుర్తుపెట్టుకోండి,
2 liquids of equal masses, equal mass, otherwise equal masses and different density, different densities ఉన్నప్పుడు ఓకే మిక్స్ చేసినాం అనుకోండి రెండింటిని మిక్స్ చేసినప్పుడు డెన్సిటీ ఆఫ్ మిక్సర్ వచ్చేసి డెన్సిటీ ఆఫ్ మిక్సర్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలండి ఇది ఎగ్జామ్కి డెన్సిటీ ఆఫ్ మిక్సర్ రో ఈక్వల్ టు ఓకే 2 into ρ1 into ρ2 by ρ1 plus ρ2 దిస్ ఈజ్ ద ఫార్ములా కదా ఇక్కడ డెన్సిటీ ఆఫ్ వాటర్ ρ1 1 డెన్సిటీ ఆఫ్ స్పెసిఫిక్ డెన్సిటీ అనమాట లిక్విడ్ వచ్చేసి ρ2 దానికి వచ్చేసి 2 ఓకే సో మిక్స్డ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 2 into 1 into 2 by 1 plus 2 that is 4 by 3. So B is the correct answer for this question. So simple. మీకు ఎప్పుడైతే ఈ ఫార్ములా గుర్తుందో ఈ ఫార్ములా డెన్సిటీ ఆఫ్ మిక్సర్ రో ఈక్వల్ టు 2 into ρ1 plus ρ1 into ρ2 by ρ1 plus ρ2 ఒక రెండు లిక్విడ్స్ని డిఫరెంట్ డెన్సిటీ లిక్విడ్స్ని మిక్స్ చేసుకున్నప్పుడు మిక్స్డ్ డెన్సిటీ మిక్సర్ యొక్క డెన్సిటీ కావాలంటే ఈ ఫార్ములా వాడితే సరిపోతుంది కానీ ఈ ఫార్ములాకు కండిషన్ ఏంటి 2 ఈక్వల్ మాసెస్ ఉండాలి రెండిటికి సేమ్ మాసెస్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా అనేది మీకు వ్యాలిడ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా వ్యాలిడ్ అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ G at a place decreases by 2%. The barometric height of mercury options lo em ichchinaadu option A increases by 2%, option B decreases by 2%, option C remains unchanged, D sometimes increases sometimes decreases ala ichchadu kada ala ichchadu so idi chaala simple question see general ga manaku pressure formula enti pressure is equal to rho GH kada pressure is equal to rho GH ikkada H is equal to P by rho into G right H is equal to P by rho into G so H is proportional to 1 by G H is proportional to 1 by G ikkada enti the value of G at a place is decreased by 2%. Okay, ఒక ప్లేస్లో గ్రావిటేషనల్ G కాన్స్టాంట్ వాల్యూ 2% డిక్రీజ్ అయితే బారోమెట్రిక్ హైట్ ఎంత అవుతుంది అన్నప్పుడు ఇది ఇక్కడ 2% డిక్రీజ్ అయితే ఇది ఆబ్వియస్లీ 2% అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది సో ఇంక్రీజెస్ బై 2% సో 2% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ ఓకేనా 2% ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది 2% G డిక్రీజ్ అయింది కాబట్టి 2% ఇంక్రీజ్ అయింది సింపుల్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ ఏ బీకర్ కంటైన్స్ ఏ లిక్విడ్ ఈస్ కెప్ట్ ఇన్సైడ్ ఏ బిగ్ క్లోజ్డ్ జార్ ఓకేనా ఇఫ్ ఎయిర్ ఇన్సైడ్ ద జార్ ఈస్ కంటిన్యూస్లీ పంప్డ్ అవుట్ ద ప్రెషర్ ఇన్ ద లిక్విడ్ నియర్ ద బాటమ్ ఆఫ్ ద లిక్విడ్ విల్ బీ అంటున్నాడు ఇక్కడ అంటే సపోజ్ నేను ఇది ఒక బీకర్ అనుకుందాం ఈ బీకర్లో లిక్విడ్ ఉంది ఓకేనా దీన్ని నేను ఒక బిగ్ కంటైనర్లో పెడుతున్నా ఇట్లా బిగ్ కంటైనర్లో పెట్టి నేనేం చేస్తున్నా అంటే సపోజ్ ఈ సపోర్ట్ అనుకుందాం ఈ కంటైనర్లో నుంచి ఎయిర్ని రిమూవ్ చేస్తున్నా ఓకేనా కంటైనర్లో నుంచి ఎయిర్ రిమూవ్ చేసిన తర్వాత ఈ బాటమ్ ఆఫ్ ద లిక్విడ్కి ప్రెషర్ ఏముంటుంది ఎలా ఉంటుంది తగ్గుతుందా పెరుగుతుందా అని క్వశ్చన్ వస్తుంది కదా సో ఇక్కడ మీరు వెరీ సింపుల్ ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోవాలంటే P ఈక్వల్ టు ప్రెషర్ P ఈక్వల్ టు మీకు తెలుసు అది P0 ప్లస్ rho GH సో ఇక్కడ హైట్ ఆఫ్ ద లిక్విడ్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ నాట్ చేంజింగ్ కదా కానీ ఇక్కడ ఎయిర్ని రిమూవ్ చేసినప్పుడు ఈ యొక్క జార్లో నుంచి ఎయిర్ని రిమూవ్ చేసినప్పుడు ఈ ప్రెషర్ అనేది తగ్గుతుంది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తగ్గుతుంది సో ఎప్పుడైతే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తగ్గుతుందో
ఈ ప్రెషర్ కూడా తగ్గుతుంది కదా. సింపుల్. ఇప్పుడు ఒక జార్లో ఎయిర్ని తీసేసినప్పుడు జార్లో నుంచి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గితే ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రెషర్ ఓవరాల్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ డిక్రీజెస్. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎప్పుడైతే జార్లో నుంచి ఎయిర్ తీసేస్తామో అప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి మనకు ఓవరాల్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఓకేనా, అర్థమైందా? సో ప్రెషర్ P ఈక్వల్ టు P0 ప్లస్ ρGH సింపుల్ ఫార్ములా బేస్ చేసుకొని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ద క్వశ్చన్ హియర్ ఇట్ ఈస్, ఈ క్వశ్చన్లు ఏంటంటే ఏ వర్టికల్ U tube ఆఫ్ యూనిఫామ్ ఇన్నర్ క్రాస్ సెక్షన్ కంటైన్స్ మెర్క్యూరీ ఇన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఇట్స్ ఆర్మ్. ఓకే, మెర్క్యూరీ ఉంది, U tube మానోమీటర్. ఓకేనా, ఏ గ్లిసరిన్ డెన్సిటీ ఆఫ్ 1.3 grams per centimeter cube, column of length 10 centimeter is introduced into one of its arm. ఇక్కడ గ్లిసరిన్ పెట్టడం జరిగింది 10 centimeter height లో. ఆయిల్ ఆఫ్ డెన్సిటీ 0.8 grams per cc is poured into the other arm until the upper surface of the oil and glycerin are in the same horizontal line. సో సేమ్ హారిజాంటల్ లైన్ వచ్చేంత వరకు ఆయిల్ పోర్ చేయడం జరిగింది ఇక్కడ. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఆయిల్ కాలమ్. ఓకే, లెంత్ ఆఫ్ ద ఆయిల్ కాలమ్. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఈస్ 13.6 grams per cc ఇచ్చినాడు. సో ఇక్కడ 3 మెటీరియల్స్ 3 ఫ్లూయిడ్స్ ఉన్నాయి, గ్లిసరిన్, మెర్క్యూరీ, ఆయిల్. 3 మెటీరియల్స్ యొక్క డెన్సిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, U tube మానోమీటర్లో. ఓకే, ఇక్కడ మనకు ఇఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాండి ఈ యొక్క U tube మానోమీటర్. మళ్ళీ డ్రా చేస్తున్నా ఈ యొక్క U tube మానోమీటర్. సో ఇది U tube మానోమీటర్. ఓకేనా, సో ఇక్కడ మనకు ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ఇట్ సైడ్ ఏమో లెట్ అస్ సే నేను సో ఈ వైట్ కలర్ పోర్షన్ వచ్చేసి నాకు మెర్క్యూరీ. ఓకేనా, ఈ వైట్ కలర్ పోర్షన్ వచ్చేసి మెర్క్యూరీ. ఓకేనా, నౌ ఇక్కడ వచ్చేసి గ్లిసరిన్ ఫిల్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ వచ్చేసి గ్లిసరిన్ ఫిల్ చేయడం జరిగింది. ఎంత హైట్ వరకు అండి, ఎంత హైట్ వరకు ఈ గ్లిసరిన్ వచ్చేసి 10 centimeter హైట్. గ్లిసరిన్ వచ్చేసి 10 centimeter హైట్. సో ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ ఫిల్ చేయడం జరిగింది రైట్ సైడ్ ఆర్మ్ సైడ్. నేను ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఆయిల్ ఫిల్ చేయడం జరిగింది సర్టెన్ హైట్ వరకు, రెండు ఈ సేమ్ వచ్చేంత వరకు, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వచ్చేంత వరకు ఆయిల్ ఫిల్ చేయడం జరిగింది. సో నాకు వచ్చేసి ఈ కాలం ఎంత, ఆయిల్ కాలం ఎంత అని కనుక్కోవాలి. సో మనకు జనరల్గా ప్రెషర్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఐఎమ్ అజ్యూమింగ్ ఆ పాయింట్ దగ్గర వచ్చేసి ప్రెషర్ ఏ అనుకుంటున్నా. సేమ్ దానికి ప్యారలల్గా రైట్ సైడ్ కాలం తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ బి అనుకుంటున్నా. సో ఇక్కడ ప్రెషర్ సేమ్. ప్రెషర్ అట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ అట్ పాయింట్ బి. గుర్తుపెట్టుకోండి, ప్రెషర్ at point A is equal to pressure at point B. Okay, pressure at point A is equal to pressure at point B. Okay na. Now ikkada pressure at point A, ee point daggara pressure calculate cheyalante rho GH direct ga vaadtunna. So rho density of glycerin, G and height of the glycerin is equal to, okay, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ప్రెషర్ ఆయిల్ ప్రెషర్ ప్లస్
మెర్క్యూరీ ప్రెషర్. సో మెర్క్యూరీ హైట్ ఎంత ఉందండి? ఎక్స్ట్రా హైట్ 10 - h హైట్ ఉంది ఇక్కడ. సో ఆయిల్ ప్రెషర్ తీసుకుంటే ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ఆయిల్ G ఇంటూ H ఆఫ్ ఆయిల్ ప్లస్ మెర్క్యూరీ డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ Hg అండ్ G ఇంటూ హైట్ ఆఫ్ మెర్క్యూరీ. ఇది ఈక్వేషన్ అండి. ఓకేనా? నౌ డెన్సిటీ ఆఫ్ గ్లిసరిన్ ఎంతండి? డెన్సిటీ ఆఫ్ గ్లిసరిన్ 1.3. 1.3 ఇంటూ G డైరెక్ట్గా రాస్తున్నా, హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ఆయిల్ ఎంత అండి? 0.8. సో 0.8 ఇంటూ G ఇంటూ H ఐ డోంట్ నో, H వాల్యూ కనుక్కోవాలి కాబట్టి H రాస్తున్నా, ప్లస్ డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఎంత అండి? 13.6. 13.6 ఇంటూ G ఇంటూ 10 - h. 10 - h. ఇది ఈక్వేషన్. ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ అన్నిట్లో G ఉంది కాబట్టి G క్యాన్సిల్ అయిపోతుంది. సో నేను ఇక్కడ 13 × 10ని నేను 1.3 × 10ని నేను 13 రాసుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ 0.8h ప్లస్ ఇక్కడ G క్యాన్సిల్ అయిపోతాయి కదా, 13.6 × 10ని 136 మైనస్ 13.6 × h రాస్తున్నా. 13.6 × h. సో ఇక్కడ నేను సింప్లిఫై చేస్తున్నా. ఓకేనా? సో 13.6లో నుంచి 0.8 పోతే ఎంత? అప్రాక్సిమేట్గా 13.6లో నుంచి 0.8 పోతే 12.8 వస్తుంది కదా. సో 12.8ని నేను ఇక్కడ తీసుకుంటే పాజిటివ్ అవుతుంది. సో 12.8h అప్రాక్సిమేట్లీ ఈజ్ ఈక్వల్ టు 136లో 13 పోతే 123 ఉంటుంది. సో ఇది మనకు h ఈజ్ ఈక్వల్ టు 123/12.8 అప్రాక్సిమేట్గా తీసుకుంటే మనకు 10 కంటే కొంచెం తక్కువ ఉంటుంది, 10 సెంటీమీటర్ అనుకోవచ్చు. 10 కంటే తక్కువ ఉంటుంది అంటే 10 సెంటీమీటర్ తీసుకుందాం. సో ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే మీకు సో 10 కంటే తక్కువ ఉండాలా, సో నాట్ కరెక్ట్ కదా. సో మనకు వచ్చేసి ఇక్కడ డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 9.6. 9.6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు వచ్చేసి 9.6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు కొన్ని సందర్భాల్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో జాగ్రత్త. ఓకేనా? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు కొన్ని సందర్భాల్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A body is just floating on the surface of a liquid. Okay? A body is just floating on the surface of a liquid. Suppose ఇది లిక్విడ్ అనుకుంటున్నా. ఓకేనా? ఇది లిక్విడ్ అంటున్నా. ఇది లిక్విడ్. సో ఇక్కడ నేను ఈ బాడీ తీసుకుంటున్నా. సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ మీద ఫ్లోట్ అవుతుంది. ద డెన్సిటీ ఆఫ్ బాడీ సేమ్ యాజ్ ద డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. సో ఇప్పుడు దీన్ని బి అనుకుంటున్నా, దీన్ని సపోజ్ లిక్విడ్ అనుకుందాం. సో డెన్సిటీ ఆఫ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. సేమ్ ఇచ్చినాడు. ద బాడీ ఈజ్ స్లైట్లీ పుష్డ్ డౌన్. సో దీన్ని స్లైడ్ ఇలా పుష్ చేస్తున్నా, కొంచెం కిందికి ఇలా పుష్ చేస్తున్నా ఈ బాడీని. ఓకే, వాట్ విల్ హ్యాపెన్ టు ద బాడీ? సో ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇట్ విల్ స్లోలీ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఎర్లియర్ పొజిషన్. అంటే ఒకసారి ఇట్లా ప్రెజర్ అప్లై చేస్తే అది మళ్ళీ పైకి వచ్చేస్తుంది, ఒరిజినల్ ప్లేస్కి వస్తుందని ఫస్ట్ ఆప్షన్ అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు? ఇట్ విల్ రీమెయిన్ సబ్మెర్జ్డ్ వేర్ ఇట్ ఈజ్ లెఫ్ట్. సో దాన్ని ప్రెస్ చేసినాక అది ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుందని సెకండ్ ఆప్షన్ అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ ఏంటి? ఇట్ విల్ సింక్ అంటున్నాడు. అంటే థర్డ్ ఆప్షన్ మునిగిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ ఇట్ విల్ కమ్ అవుట్ వైలెంట్లీ, ప్రెజర్ చేసి సడన్గా పైకి వస్తుంది అన్నట్టు అంటున్నాడు. సో ఏ ఆప్షన్ కరెక్ట్? ఇక్కడ ఎప్పుడైతే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఒక వాటర్ టబ్ తీసుకొని ఒక బెలూన్ తీసుకోండి. బెలూన్ లోపల ఎయిర్ ఉంది. ఇట్లా ఎప్పుడైతే ఆ బెలూన్ లోపలికి ముంచాలని ట్రై చేస్తామో ఓకే, ఆ బెలూన్ పైకి వస్తుంది. ఎందుకంటే బెలూన్ లోపల ఎయిర్ డెన్సిటీ అనేది వాటర్ డెన్సిటీ కంటే తక్కువ. సో ఆటోమేటిక్గా పైకి వస్తుంది. ఒక ఐరన్ పీస్ తీసుకోండి. ఐరన్ పీస్ని ఇట్లా ఏంగానే ఆటోమేటిక్ కిందికి వెళ్ళిపోతుంది, పైకి రాదు. ఎందుకంటే ఐరన్ పీస్కి డెన్సిటీ ఎక్కువ. సో ఇక్కడ డెన్సిటీ సేమ్ ఉంది కాబట్టి, సో ఒక డెన్సిటీ సేమ్ ఉన్న దాన్ని వాటర్ మీద పెట్టినప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. ఒకవేళ ప్రెస్ చేస్తే అదే ప్లేస్కి వెళ్ళి ఉంటుంది, పైకి రాదు.
ఎటువంటి టర్బులెన్స్ లేనప్పుడు అది పైకి రాదు. సో కాబట్టి ఇట్ విల్ రీమెయిన్ సబ్మెర్జ్డ్ వేర్ ఇట్ ఈజ్ లెఫ్ట్. ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్. అర్థమైందా? ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది. అర్థమైంది కదా? బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సి, an incompressible liquid flows through a horizontal tube has shown in the following figure. Then the velocity v of the fluid is. Then the velocity v of the fluid is. So ఇక్కడ ఈ పైప్లో ఫ్లూయిడ్ అనేది ఎంటర్ అవుతుంది. ఈ పైపు ఇక్కడ 2 పార్ట్గా డివైడ్ అయింది. ఓకే, ఏరియా ఇక్కడ ఏరియా ఏ ఉంటే ఇక్కడ ఏరియా ఏ, ఇక్కడ 1.5 ఏరియా, ఇక్కడ వెలాసిటీ 3 మీటర్ పర్ సెకండ్, 1.5 మీటర్ పర్ సెకండ్. ఈ వెలాసిటీ మనం కనుక్కోవాలి. ఓకే, ఈ వెలాసిటీ కనుక్కోవాలి మనం. ఇక్కడ ఫ్లూయిడ్ అనేది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్లియర్గా మెన్షన్ చేస్తే దాన్ని ఏమనుకోవచ్చు అంటే మనం ఇక్కడ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్కి ఏంటంటే ఎంత మాస్ ఇక్కడ ఎంటర్ అవుతుందో అంతే అమౌంట్ ఆఫ్ మాస్ ఇక్కడ వెళ్ళిపోవాలి. అంటే డిశ్చార్జ్ అనేది కాన్స్టెంట్. ఇప్పుడు సపోజ్ డిశ్చార్జ్ ఇక్కడ Q అనుకుందాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు Q1 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు Q2 తీసుకోవచ్చు. అంటే Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2. అంటే యూ కెన్ సే discharge is nothing but area into velocity. AV is equal to A1 V1 plus A2 V2. సో ఇక్కడ A1 V1 ఎంత? ఏరియా A, V1 వచ్చేసి 3, ఇది A2 అనుకుందాం. సో ఏరియా A ఇంటూ వెలాసిటీ 1.5. ఇక్కడ ఏరియా 1.5A, వెలాసిటీ మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో 3 into area A equal to 1.5 into A plus 1.5 into A into V. సో ఏరియా కామన్ ఇక్కడ మూడిటికి, సో క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 equal to 1.5 ప్లస్ ఓకే 1.5V కదా. సో 1.5V equal to 1.5. సో వెలాసిటీ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ వచ్చేసి వెలాసిటీ ఎంత ఉంటుందండి? 1 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, నౌ సీ హియర్. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్, ఓకే, ఫిగర్ ఈజ్ షోన్ ద ఫ్లో ఆఫ్ లిక్విడ్ త్రూ ఏ హారిజాంటల్ పైప్. సో ఇక్కడ ఇది హారిజాంటల్ పైప్, ఓకేనా. 3 ట్యూబ్స్ A, B అండ్ C. అంటే ఇది A ట్యూబ్, ఇది B ట్యూబ్, ఇది C ట్యూబ్ ఆర్ కనెక్టెడ్ టు ద హారిజాంటల్ పైప్. ద రేడియస్ ఆఫ్ ట్యూబ్స్ A, B అండ్ C ఆర్ అట్ ద జంక్షన్స్ రెస్పెక్టివ్లీ 2 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ అండ్ 2 సెంటీమీటర్. సో ఇక్కడ ఇది రేడియస్ అనమాట. సో ఇప్పుడు ఇది డయామీటర్ అవుతుంది. సో రేడియస్ ఆఫ్ పైప్ A తీసుకుంటే 2 సెంటీమీటర్ ఉంది. ఇక్కడ రేడియస్ ఆఫ్ పైప్ B తీసుకుంటే, ఓకే, రేడియస్ ఆఫ్ పైప్ B తీసుకుంటే 1 సెంటీమీటర్ ఉంది. ఇక్కడ రేడియస్ ఆఫ్ పైప్ C తీసుకుంటే మనకి ఇక్కడ అగైన్, ఓకే, పైప్ C తీసుకుంటే 2 సెంటీమీటర్ ఉంది. ఓకేనా. నౌ ఏం అడుగుతున్నాడు? ఇట్ కెన్ బి సెడ్ దాట్ అంటున్నాడు. సో 4 ఆప్షన్స్ ఇచ్చినాడు, చూద్దాం ఏంటి. height of the liquid in the tube A is maximum. Next option, height of the liquid in tubes A and B is same. Next option, height of the liquid in all the 3 tubes is same. Height of the liquid in tubes A and C is same అంటున్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ వెరీ సింపుల్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ట్యూబ్ B యొక్క డయామీటర్ రేడియస్ తక్కువ ఉంది కాబట్టి దీని యొక్క హైట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ దీనికి తీసుకుంటే ఏకి సికి రేడియస్ అనేది సేమ్ ఉంది కాబట్టి దాని యొక్క పైప్ రేడియస్ సేమ్ ఉంది కాబట్టి హైట్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా. ఏసీ యొక్క హైట్ అనేది సేమ్ ఉంటుంది.
సో ఇక్కడ వెరీ సింపుల్, దీని హైట్ దీని డయామీటర్ సేమ్ ఉంది కాబట్టి సో వాల్యూమ్ కంటిన్యూటీ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఫ్రమ్ ద ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ ఓకేనా. సో వెలాసిటీ అట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ అట్ పాయింట్ సి సేమ్ కాబట్టి మనకు రేడియస్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఏకి సికు సేమ్ ఉంటుంది. సో హైట్ ఆఫ్ ద లిక్విడ్స్ ఇన్ ట్యూబ్ ఏ అండ్ సి ఈజ్ సేమ్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి డి అనేది కరెక్ట్ ఆన్సర్. అదే దేనికి మ్యాక్సిమం ఉంటుంది అంటే బికు మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇలాంటి వీడియోస్ మీకు చాలా అందించడం జరుగుతుంది ఈ 2 monthsలో. ఓకేనా. సో ఇక్కడ మేము ఈ తెలంగాణకు మరియు ఏపీకి సంబంధించిన ఏపీ సెట్ 2025 ఫ్రీ రికార్డెడ్ వర్షను 2026కి మీకు ఎస్పెషల్గా 25 కావాలనుకునే వాళ్ళు 25కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 month 2 month 3 months ప్రిపేర్ అవుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క మేము ఇచ్చే వీడియోస్ని మీరు తీసుకోవచ్చు. 3 months కోర్స్ ఉంది, 6 months కోర్స్ ఉంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలాగే 2026 కూడా మీరు ఈ వీడియోస్ని ఇక్కడ పర్చేస్ చేస్తే మీకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. మేము డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తో అందరూ మ్యాక్సిమం ఇక్కడ ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఐఐటి పాస్డ్ అవుట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో డెఫినెట్గా మీకు మంచి అవుట్పుట్ అనేది మేము ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాము. ఓకేనా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.